చంద్రబాబు నాయుడు కడపలో మహానాడు ఏమన్నా అసలుకు ఏమన్నా ఉందా? అసలుకు కరోనా కేసులు విజృంభిస్తూ ఉంటే దేశంలో మహానాడు పెట్టి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? దేశాన్ని అసలుకు రాష్ట్రానికి ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు చంద్రబాబు నాయుడు మీరు? మీకు లగ్జరీ కార్లు, లగ్జరీ ఇండ్లు పేద ప్రజలకు మాత్రము పెట్టరు. మీకు దోసుకోవడానికి మాత్రం ఇల్లు కావాలి. గృహప్రవేశం చేసినావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గృహప్రవేశం చేసినావు? మంది సొమ్మంతా కొనడము, గృహప్రవేశాలు చేయడము. మంది సొమ్ముతోనే బతుకుతున్నారు. నీ కుటుంబం అంతా మంది సొమ్ముతోనే బతుకుతున్నారు. ఏంది అమరావతి కడుతున్నా, అమరావతిలో పీక లోతు నీళ్ళు ఉన్నాయి, దాన్ని రాజధాని కడతాను. ఇది రాజధాని, ఇది ఈడేమో పీకేగాడు పోయి ఇది రాజమౌళిది గ్రాఫిక్స్ ఉంటుంది కదా, షిప్లో కూడా పెట్టు. షిప్ తీసుకుపోయి అమరావతిలో తిరుగుతుంది, నీళ్ళు పోతున్నాయి, దాంట్లో వదిలి షిప్ అని చెప్పు. ఆడ నిలబడి అమరావతి నీళ్ళల్లో అది షిప్ పెట్టేసి షిప్ అని చెప్పు. సిగ్గుండాల మీకు ప్రజలకు సేవ చేయండి అంటే మీరు ఏం చేస్తారు? మహానాడు పెడతావా? నీకు అవసరమా ముసలివాడ? నీకు మహానాడు పెట్టి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు ప్రజలకు? కేసులు రాష్ట్రంలో ఎట్లా చనిపోతారేమో భయం వేస్తుంది. ఆల్రెడీ ఒకరు చనిపోయినారు కరోనా వల్ల. మళ్ళీ నువ్వు ఉంటే నీ దరిద్ర పాతం ఒకటి. ఎంతమందిని చంపుతావో మరి. ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలో కానీ ఏపీ ప్రజలు భరించాలి. ఇంకా ఏం చేస్తావు? మహానాడు అవసరమా? దానికి ఎంత ఖర్చు పెడతానో నీ సొమ్ము, నీ సొమ్ము పెట్టలే. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముతో నువ్వు మహానాడు జరిపిస్తున్నావు. నీ ఇంట్లో జాగిరి నీ సొమ్ము తీసుకొచ్చి, హెరిటేజ్ సొమ్ము తీసుకొచ్చి పెట్టలే. ప్రజల సొమ్ముతో మహానాడు జరిపిస్తావు. ఒక్కొక్క నా కొడుకు తిండి తినడానికి దున్నపోతుల మేపుతాను, పందుల మేపి వంటకాలంట, స్పెషల్ వంటకాలంట. ఎవడబ్బ సొమ్ము అని పెడతాను చంద్రబాబు నువ్వు? మహానాడు జరిపి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు? సిగ్గుందా నీకు? కరోనా సమయంలో కేసులు దాచిపెట్టి కడపలో నువ్వు మహానాడు పెడతావా? గృహప్రవేశాలు చేస్తావు. మీకు కొత్త ఫ్లైట్లు కావాలా? నీ కొడుకోటి, నీ మనగుడు కొడితే, నీ కోడలు కూడా తీ. ఇంకా నీ కోడలకు, నీ బామర్దికి, నీ పెళ్ళానికి ఆ పొట్టిది ఉంది కదా, ఆ పొట్టిదిలా ఆ పొట్టిదానికి కూడా తీ. అర్థమవుతుందా? చిన్న పిల్లలు 150 మంది చిన్నల మీద అఘాయిత్యాలు జరిగిన పసిపిల్లల మీదనే మీ కూటమి ప్రభుత్వం వచ్చినాక జనసేన కుక్కలు ఈ పచ్చ కుక్కలు కలిసి పిల్లలు చిదిమేసినారు కదరా పసికందులను. ఏం మనుషులరా మీరు? ఇదేంది ఏమంటారు? నాడు అంతలే ఎందుకులే. గవర్నమెంట్ స్కూల్ బడి తీసేసినారు. ఇంగ్లీష్ మీడియం లేదు, ఏం లేదు. ఏమన్నంటే ఏ పథకాలు లేవు అసలుకు. మీ సంపాదించిందే మీరే సంపాదించుకోవాలి, మీరే తినాలి. ఇంతకుమించి ఏం చేస్తారులే కానీ. ప్రజల సొమ్ము ఎన్నాళ్ళు తింటారు? తినండి. ఒక కుక్కకంటూ ఒక రోజు వస్తుంది. ఆ మీరు ఒక కుక్కలు కాబట్టి అందుకు కుక్కలాగా ఊర మీద కుదిలినావు. నీ పిచ్చి కుక్కలను, పచ్చ కుక్కలను. అర్థమవుతుందా? మనసాక్షి అనేది ఉంటే కరోనా సమయంలో పిల్లలకు జాగ్రత్త పెట్టి ఎట్లా చేయాలి, ఏం కథ మీటింగ్ పెట్టు, మంత్రులు మీటింగ్ పెట్టు. ఎందుకు పెట్టడం లేదు నువ్వు? ఒక్కొక్కడు వాడేమో ఫ్లైట్ తిరుగుతాడు, లూకి కాడేమో. మీకు ఇద్దరికి ఫ్లైట్లు కావాలా? వాడికి ఫ్లైట్, వాడైతే రాష్ట్రం 25 కిలోమీటర్లకు ఫ్లైట్లు కావాలా? మీకు ఫ్లైట్లు కావాలా? ఏమయ్యా ఇంత దారుణంగా తయారైనారు? ఏం మనుషులో ఏం కథ అబ్బా. కరోనా సమయంలో మహానాడులా కడపలో పెట్టినాడంట. ఏ మెసేజ్ ఇస్తామని మెసేజ్ పెట్టడానికి? ఏం సాధించినావు అసలుకు? నువ్వు ఏం సాధించినావు? ఏం పథకాలు పెట్టినావు? ఎన్ని అప్పులు, కోట్ల అప్పులు, లక్ష కోట్ల పైన అప్పులు చేసినావు. ఏం ఎలగబట్టినావని నువ్వు మహానాడు జరుపుతున్నావు? మహానాడు జరుపుతుంది ఏమైనా వస్తుందా? పేద ప్రజలకు వస్తుందా? పేద ప్రజల సొమ్మంతా మీ దుమ్ము దలిచి దున్నపోతులా మేపడానికి మహానాడు పెట్టాను అంతే తప్ప ఏరే ఏం లేదు. అన్ని రోజులు ఎవడు పెట్టాడు మహానాడు అనేది? దారిద్రం ఉండకూడదు. ఏం మనుషులరా మీరు? పరిపాలన చేయండి అంటే ఒక్కొక్క వెధవలు పిచ్చి కుక్కలా తిరుగుతూ అన్నారు. పిచ్చి కుక్కలు, ఊర మీద వదిలినారు కదరా మీరు. మహానాడు పెట్టి నీళ్లు తోడిన, అమరావతిలో నీళ్లు తోడడానికి పథకం అయిపోయింది. ఇంకా
ఆ పథకానికి ఎన్ని ఖర్చులు పెట్టినావో. నీళ్ళు అమరావతి రాజధాని కడుతుంటావు, రాజధానిలో ఆ నీళ్ళు ఇప్పుడే రాజధాని అంతా మునిగిపోయింది. రాజధాని అంటారు దాన్ని, దరిద్రుడ రాజధాని అంటారు దాన్ని, రాజధాని. అక్కడ కేసీఆర్ సెక్రటరియట్లో ఎంత బాగా సచివాలయం అయినా 500 ఎకరాలు తప్ప ఎక్కువ లేదు. అసలు ఆయన అంత బాగా కట్టినా. నువ్వు వేలు కోట్ల రైతులను దారుణంగా మోసం చేసి పచ్చ కుక్కలకి రియల్ ఎస్టేట్ పెట్టి చేస్తావా నువ్వు? నీకు సిగ్గు శరము అంటే ఏం లేదా? నీకు ఏం బతుకు అయ్యా నీది ఒక బతుకు దొంగ బతుకు ముసలి ప్రాణం కదా. ఆ బతకకు, చచ్చిపోతావు రేపు ఏదో ఒక రోజు. అర్థమవుతుందా? నీకంటూ ఒక రోజు ఉందేమో. ఆ రోజు భగవంతుడు పిలిచిన మాత్రం ఖచ్చితంగా పోవాల్సిందే. నీ టైం దగ్గర పడింది, గుర్తుపెట్టుకో. నీ కొడుకుని మేపాలని వాడు మాత్రము చూసుకో. దోసక తిని గృహప్రవేశం చేసినాడు. ఎవడబ్బా సొమ్ము గృహప్రవేశం? ప్రజల సొమ్ము పిడిచినావు కదరా మీరు, దరిద్రులారా. ఏం మనుషులు మీరు అసలు. మీకంటే ఒక మనస్సాక్షి అంటే ఉండదా? ఏమి మనస్సాక్షి లేని జీవితం బతుకుతున్నారు.